నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఉచిత నాటకం, ఇసుక పేరుకే ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చని నేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు. దాదాపు 40 లక్షల టన్నులు గత 45 రోజుల్లో మాయం. స్టాక్ పాయింట్ల దగ్గర సగం నిల్వలు కొల్లగొట్టిన టీడీపీ నేతలు. వర్షాకాల అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల ఆదాయం. ఇప్పుడు ఉచితం అంటూ జనం నుంచే ముక్కు పిండి వసూలు. ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్న వినియోగదారులు. వర్షాకాలం ముగిసిన తర్వాతే తాఫీగా కొత్త విధానం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ఉచితంగా ప్రజలకి నిర్మాణ రంగంలో కానీ మిగతా అవసరాలకు కానీ ఉచితంగా ప్రజలకి ఇసుక పంపిణీ చేస్తామని వాళ్ళు ఒక విధానాన్ని తీసుకున్నారు. ఆ ఉచిత పంపిణీ అని చెప్పి పెద్ద ఎత్తున నిన్న ఆ ప్రోగ్రామ్ సంబంధించి లాంచింగ్ చేశారు. కానీ దాంట్లో ఆ ఉచితం అంతా నాటకం అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఇగోది ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారు. నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పారు. నూతన ఉచిత ఇసుక విధానం 8వ తారీఖు 7వ నెల 2024 నుండి సామాన్యులకు అందుబాటులో ఇసుక. అగనంపూడి ఇసుక డిపో అట. ఇక్కడ ఏం చెప్పారు? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక ఉంటుంది, సరఫరా అయింది. డిపో వద్ద ఇసుక ధర టన్నుకు 1394. ఉచిత ఇసుక ఏంది, మళ్ళీ టన్నుకు 1394 రూపాయలు అయింది, టన్నుకు 580 అయింది. ఇంకా రకరకాలుగా ఎక్కడెక్కడ ఆ డంపుల దగ్గర ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. దీని వెనకున్న మతలబు ఏందనేది సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఉచితం పేరుతో నాటకం ఆడుతుంది. ఉచిత ఇసుక లేదు, మన లేదనే విధంగా ఇసుక ఫ్రీ అంటారు, డబ్బులు సమర్పించుకోవాలి. ఇసుక ఫ్రీ అంటారు, ఫ్లెక్సీలలో ఇసుక టన్నుకి ఎంత ధర ఉందంటారు అని చెప్పి ఒక వార్త రాసింది. దీంట్లో ఒక లబ్ధిదారుడు కూడా ఏదో ఒక వార్త ఆయన సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. 30 కిలోమీటర్ల నుంచి వచ్చా, ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు పేపర్లో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు వచ్చా. ట్రాక్టర్తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టరు 3038 రూపాయలని చెప్తున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పింది అంటున్నారు. చేసేదేమీ లేక ఖాళీ ట్రాక్టర్తో తిరిగి వెళుతున్నాం. శ్రీనివాస్ నాయకు, పూనూరు, బాపట్ల జిల్లా. 30 కిలోమీటర్ ట్రాక్టర్ వేసుకొని వచ్చిండట. ఉచిత ఇసుక అందిస్తున్నాం, అందరు రావాలని పెద్ద ఇచ్చిన డమకా వేశారు, యాడ్లు ఇచ్చారు, రకరకాల ఫ్లెక్సీలు పెట్టారు. ఈ టీవీలలో పేపర్లలో వీళ్ళు చూసి ఈ యాడ్లు చూసి ట్రాక్టర్లు వేసుకొని ట్రాక్టర్లో క్యూ, నిన్న ఏపీలో ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు క్యూ కట్టారు ఇసుక ఉచితంగా వస్తుందని. అక్కడ పోయేతరకు 3000 ఎంతో చెప్పిండట, 3038 రూపాయలు ఒక ట్రాక్టర్ ధర. అట్లయితేనే పోస్తాం అంటే ఇసుక ఉచితం అని చెప్పారు కదంటే లేదు ప్రభుత్వం మాకు పైసలు వసూలు అని చెప్పింది అంటాడు. ఇది నిన్న ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక యాడ్ల దగ్గర జరిగిన తతంగం. ఇసుక యాడ్ల దగ్గర ఒక రకంగా చాలామంది, కొన్ని వందల ఎడ్ల బండ్లు, కొన్ని వందల ట్రాక్టర్లు ఆశతో వచ్చి నిరాశతోని వెనక్కి తిరిగారు. ఇదేం పద్ధతి? ఉచితంగా ఇసుక అంటే పేపర్లలో, టీవీలలో ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చేటాక ఇదేం కథ అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇగో ఇక్కడ డైరెక్ట్గా ఫ్లెక్సీ పెట్టారు. 1394 రూపాయలకి ఇసుక అమ్మబడును, 3038 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక. మరి ఉచితంలో ఉన్న మతలబ్ ఏంది అనేది సాక్షి పేపర్ ఒక వార్త రాస్తుంది. అసలు ఈ ఉచిత ఇసుక ఏంటి కథ అంటే, దీన్ని ఉచితం పేరు ఉచితం చెప్తూనే ఉన్నారు, కానీ ఆ తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు ఇవన్నీ వసూలు చేసే కార్యక్రమాల్లో రకరకాల పద్ధతుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వసూలు చేస్తాను. వసూలు చేయొచ్చు. దానికి సీనరైజ్ కానీ, దానికి ఇంకా వేరే పన్నులు, ట్యాక్సులు కానీ, లేదా లోడు అంటే ఇసుక నదిలోంచి బయటికి డంపు దగ్గర తెచ్చే ఆ రవాణా ఛార్జీ కానీ, లోడింగ్ ఛార్జీ కానీ రకరకాలుగా ఉంటాయి, ఉండొచ్చు. కానీ మీరు ప్యూర్గా ఉచితం అని చెప్పి ప్రచారం చేసుకొని లేదు ట్యాక్సులు కట్టాల్సిందే, మీరు ఇసుక లోడింగ్ ఛార్జీ ఇవ్వాల్సిందే, రవాణా ఛార్జీ ఇవ్వాల్సిందే, ఇసుక తీసినందుకు ట్యాక్స్ కట్టాల్సిందే, ఛార్జీ ఇవ్వాల్సిందే అని చెప్పితే మీరు ఎక్కడ ఉచితంగా ఇస్తున్నట్టు? అంటే ఈ లోడింగ్ ఛార్జీలు, ట్యాక్సులు ఈ పేరుతోని ఎక్కడికక్కడ దందా చేసే అవకాశం భవిష్యత్తులో ఉంది. అక్కడున్న స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ ఒక ఫిక్సేషన్గా ఇగో ఇంత ధర అనేది రాష్ట్ర వ్యాప్తంగా లేనప్పుడు మీరు ధర పెట్టి అమ్మినా కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ అని వద్దు, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి.
ఒక సంవత్సరానికి 780 కోట్ల రూపాయల గడిచిన ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. ఇవాళ ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి, మీ పార్టీకి సంబంధించిన నాయకుల జేబులకి ఆ పైసలు పోయే అవకాశం ఉంది. 780 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి ఇది. ఈ పోయి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోయి ప్రైవేటు వ్యక్తులు దందా చేసే అవకాశం ఉంది. ఒక మాఫియా లెక్క తయారయ్యే అవకాశం ఉంది. మీరు ఇసుక ఉచితం అన్నప్పుడు ఉచితం, ఒక్క సింగిల్ పైసా తీసుకోకుండా ఉచితంగా ఇవ్వాలి. అప్పుడు ఎట్లాంటి దందా జరగదు, ఎట్లాంటి ఈ మాఫియా ఉండదు. కానీ మీరు ఒకవైపు ఉచితం అని చెప్తారు, ఇంకొక వైపు రవాణా ఛార్జీలు, ట్యాక్సులు, లోడింగ్ ఛార్జీలు ఈ పేరు చెప్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు నచ్చిన పద్ధతిలో దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నిర్దిష్టంగానే వెళ్తుంది. ఒక ట్రాక్టర్కి 3038 రూపాయలు ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర టన్నుకు 1394 ఉంది, ఇంకో దగ్గర 580 ఉంది, ఇంకో దగ్గర 1088 ఉంది. ఇట్లా రకరకాలుగా ఫ్లెక్సీలు డైరెక్ట్ పెట్టి వాయించుతున్నారు. ఇది స్టార్టింగ్ రోజు ఎట్లా ఉందంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాటిపైన పెత్తనం చేసే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఇగో ఉసూరుమంటూ ఎనికిపోయారట. ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లతో స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి వీస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయడాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్ళిపోయారు. కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే 3038 అవుతుందట. ఒక్కో ట్రాక్టర్కు 4.50 టన్నులు లోడింగ్ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో 1000 చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక 4000 సమర్పించుకోవాలి, కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇది కథ. ఇక నువ్వు ట్రక్కు ఇసుక 4000కి అమ్ముతున్నప్పుడు ఏడేది ఉచితంగా ఇచ్చినట్టు ఎందుకు ఈ కలరింగ్ అనేది అక్కడున్న స్థానిక ప్రజలు ఏదైతే ఇసుక కోరుకునే లబ్ధిదారులు అడుగుతున్నారు. మీరు 4000 డైరెక్ట్ వసూలు చేసి గవర్నమెంట్ ట్యాక్స్ అనబోదు కదా, గవర్నమెంట్కి మేము పైసలు కట్టినట్టు అయింది కదా. మరి నువ్వేది ఉచితంగా ఇచ్చినప్పుడు ఖజానాకు డబ్బులు పోయా, ప్రైవేట్ వ్యక్తులకు పోతాయి. రేపు భవిష్యత్తులో దీనిపైన పెద్ద దందా జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక స్టాక్ పాయింట్ వద్ద బోర్డు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది ఇక బోర్డు పెట్టారు. టన్నుకు 675. ఇక్కడ 20 ట్రాక్టర్లు వచ్చినాయంటే నీకు తిరిగిపోయినాయట. ఇక మోసపోయామంటుండు. టీవీలు, పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని కేవలం 88కే ఆయన ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. స్టాక్ పాయింట్కి వచ్చాం, ఇక్కడ బోర్డు పెట్టి టన్నుకు 575, ట్రాక్టర్ ఇసుక అయితే 3038 అని చెప్తున్నారు. వేటపాలెం ఇంకొక లబ్ధాడు, మేము మోసపోయినాం. రవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్. ఇసుక కొత్త విధానాలు ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్ కనిపిస్తుంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. ఈ రవాణా ఛార్జీలు, ట్యాక్సుల రూపంలో పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి ఒక స్కెచ్ ఉందనేది అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారట. దానికి సంబంధించి ఒక వార్తని రాసింది సాక్షి పత్రిక. మొత్తానికి అయితే దీనిపైన ప్రభుత్వం సమీక్ష చేయాలి. ఒకవైపు ప్రభుత్వానికి వచ్చే 780 కోట్లు పోతున్నాయి, ఖజానాకు రావాల్సినవి. దాంతోపాటు ప్రజల నుంచి దోపిడీ స్టార్ట్ అవుతుంది. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఈ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యి ప్రజల జేబులు ఖాళీ అయ్యి మొత్తానికి ఎవరు లాభపడుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బాగుపడే అవకాశం ఉంది తప్ప ఇది ప్రభుత్వానికి ప్రజలకి ఎట్లాంటి పరిస్థితుల్లో లాభం లేదు, 1 రూపాయి కూడా అనేది స్పష్టంగా మనకి అర్థమైనట్టు. అంటే అక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ని బట్టి మనకు అర్థమైంది. మేము మోసపోయిన పేపర్లో, టీవీలో చూసాయని ప్రజలే చెప్తున్నారు. కాబట్టి దీనిపైన సమీక్ష చేసి కనీసం ప్రజలకి 1 రూపాయి పడకుండానే చూడండి, లేదా ప్రభుత్వానికి ఖజానాకి డబ్బులు వచ్చేటన్నా చూడండి. ఇది తప్ప ఇది మోసపూరితంగా ఉందనే చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. నెక్స్ట్, సంక్షేమం సాధికారత ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయం వృద్ధి 12% అట. రెవెన్యూ రాబడిలో 11%, సంక్షేమ పథకాలకు వ్యయం ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక, అమ్మఒడితో తల్లుల ఖాతాల్లోకి ఏటా 6450 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయితతో మహిళలకు ఏటా 5060 కోట్లు, పొదుపు మహిళలకు 0 వడ్డీ కింద 4969 కోట్లు. సంక్షేమం సాధికారత విషయంలో ఏపీ అభివృద్ధిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్టు ప్రశంసలు కురిపించిందట. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయం వృద్ధి, అంటే ఆదాయం కాదు, ఆదాయ వృద్ధి 12% ఉందట.
సగటున ఒక సంవత్సరానికి ఆదాయం రాబడి వృద్ధి డెవలప్మెంటు గ్రోతు 12% ఉంది. ఆ 12% గ్రోత్లో 11% సంక్షేమం పైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టిండు. దానివల్ల ఇవాళ సంక్షేమ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో రూరల్ ఎకానమీ గ్రోత్లో అనేది ఎస్బీఐ చెప్పింది. మొన్న వరల్డ్ బ్యాంక్ సంబంధించి వాళ్ళు చెప్పారు. నీతి ఆయోగ్ వరల్డ్ బ్యాంక్ కలిసి సంయుక్తంగా ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఎకానమీ గ్రోత్ అద్భుతంగా ఉంది. దేశంలోనే ఒక రోల్ మోడల్గా రూరల్ ఎకానమీలో విద్యార్థులకి విద్యా కానుక, మహిళలకి చేయుత, రైతులకు చేయుత, పొదుపు సంఘాలకి 0 వడ్డీ ఇట్లాంటి అనేక రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లలో జమ చేయటం వల్ల రూరల్ ఎకానమీ అద్భుతంగా ఉంది. రూరల్ ఎకానమీ చాలా పటిష్టంగా ఉందని చెప్పి మొన్న నీతి ఆయోగ్ అండ్ వరల్డ్ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో పెద్ద పెద్ద మేధావులు చెప్పారు, ప్రొఫెసర్స్. ఇవాళ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ప్రశంసలు కురిపించింది. ఏటా 12% వృద్ధి రేటు రాబడిలో ఆదాయంలో పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని. గ్రోత్ 12% ఉంది. ఆ గ్రోత్ ఉన్న 12% 11% మళ్ళా తిరిగి సంక్షేమానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి అని చెప్పి ఒక వార్తని, దీనికి సంబంధించి 14 పేజీలో వార్త ఉంది, చూద్దాం. 14th పేజీ. సంక్షేమం సాధికారికత. ఇది ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వేయడంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాము, బ్యాగు, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరులను ఉచితంగా అందజేశారని పేర్కొంది. జగనన్న అమ్మఒడి కింద పిల్లల తల్లుల ఖాతాలో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలను తెలిపింది. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరుముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూల్ పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళలకు సాధికారికత లక్ష్యంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12% వృద్ధి నమోదు కాగా అందులో 11% మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్టు రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఇది ఏదైతే కానుకలు ఉన్నాయో, జగనన్న విద్యా కానుక 3,360 కోట్లు, జగనన్న గోరుముద్ద 1,110 కోట్లు, జగనన్న అమ్మఒడి 6,450 కోట్లు, వైఎస్ఆర్ చేయుత 5,060 కోట్లు, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం 4,969 కోట్లు. ఏపీలో గత 5 ఏళ్లలో అమలైన కొన్ని పథకాలు, బడ్జెట్ కేటాయింపులు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం చాలా అద్భుతమైన ఫలితాలని, మహిళా సాధికారికత, పిల్లల పౌష్టికాహారం, పిల్లలకు సంబంధించిన విద్యా సాధికారికత ఇట్లాంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక రీసెర్చ్ చేస్తే ఏపీ సంబంధించి ఒక ప్రశంసలు అందుకుంది ఎస్బీఐ నివేదిక ప్రకారం. రూరల్ ఎకానమీ డెవలప్ అయింది, మహిళా సాధికారత డెవలప్ అయింది, పిల్లల విద్య డెవలప్ అయింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ డెవలప్ అయినాయి అనే విధంగా ఒక రకంగా చెప్పిన పరిస్థితి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ చూద్దాం. అన్నదాతకు శుభవార్త, సుఖీభావాపై కసరత్తు 2వ విడతలో అందించే యోచన. 2 విడతల్లో అందిస్తారట. అన్నదాతకు ఒక శుభవార్త చెబుతుందట ఏపీ ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఈ రైతు భరోసా కూడా ఉంది. దాన్ని రైతు భరోసాకి అన్నదాత సుఖీభావ అని ఒక పేరు పెట్టారు. దీనికి సంబంధించి కసరత్తు స్టార్ట్ అయిందట. 2 విడతల్లో అందించాలి ఈ రైతు, ఇది అన్నదాత సుఖీభవ అనే లక్ష్యంగా పెట్టుకున్నట. అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్, రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులకు సీఎం ఆదేశం. రైతుల విషయాల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక. ఇది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అని చెప్పి
అన్నదాతలకు ఒక శుభవార్త. దీనికి సంబంధించి ఒక పోర్టల్ని ఏర్పాటు చేస్తారట. ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి ఆ పోర్టల్లో అర్హులైన రైతులు, ఈ అన్నదాత సుఖీభవ కావాలనుకునే రైతులు ఆ దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తుతో పాటు వాళ్ళ పాస్ పుస్తకం, వాళ్ళకి సంబంధించిన మిగతా ఫొటోస్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ, అకౌంట్ బుక్స్ కానీ మొత్తం కూడా ఆ పోర్టల్లో నమోదు చేయాలి. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంది, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, కుటుంబ సభ్యులకు మొత్తం కలిపితే ఎంత ఉంది అనేది మొత్తం అప్లోడ్ చేస్తే ఒక రైతుకి 20,000 రూపాయలు 2 దఫల్లో ఇస్తారట. ఎకరాలతో సంబంధం లేదు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక రైతుకి 20,000 రూపాయలు ఒక సంవత్సరానికి. 6 నెలలకు ఒక 10,000, 6 నెలలకు ఒక 10,000 వేసే కార్యక్రమం, అకౌంట్లలో జమ చేసే కార్యక్రమం చేస్తారట. దీనికి ముందుగా పోర్టల్ ఓపెనింగ్ చేశారు. ఆ పోర్టల్లో కావాల్సిన రైతులు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి అర్హుల జాబితా ప్రకటిస్తారు. ఈ అర్హుల జాబితాకి 2 దఫలుగా సంవత్సరంలో ఈ 20,000ని 10,000గా వేసే కార్యక్రమానికి కసరత్తు చేస్తారట. గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది రాజధాని కేసులు వెనక్కి, హైకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వెనక్కి తీసుకునే ప్రయత్నాలు. రైతులు సైతం పిటిషన్ల అవసరానికి సిద్ధం. న్యాయ నిపుణులతో చర్చించి కోర్టు పరిష్కారం దిశగా కసరత్తు. రాష్ట్ర రాజధానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు వెనక్కి తీసుకునేందుకు ఏపీ సర్కార్ కసరత్తు జరుగుతుంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పును శిరస వహిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనాంతరం అమరావతిని రాజధానికి గుర్తిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏను వ్యవస్థీకృతం చేసింది. ఆ తర్వాత 2019లోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చి సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానించింది. రాజధానిగా అమరావతికి 29,000 మంది రైతులు 33,500 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద స్వచ్ఛందంగా అప్పగించడంతో పాటు సిఆర్డీఏ చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందుకు భిన్నంగా చేయటం కుదరదు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు. ఇది ఎక్కడుంది? గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని 2019 డిసెంబర్ 17వ తేదీన లేవనెత్తింది. శాసన రాజధాని అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి విశాఖపట్నంలో పాలనా రాజధానిగా సచివాలయం, రాజ్భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటుతో హైకోర్టును తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ బిల్లును 2020 జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆమోదించారు. ఆపై గవర్నర్ ఆమోదంతో 2020 సెప్టెంబర్ నెలలో 3 రాజధానులకు ఆర్డినెన్స్ తెచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రైతులు 100 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు. 3 రాజధానులు అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి 3 రాజధానుల బిల్లుని 2020లో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడ్డది. దాని తర్వాత ఆ బిల్లు పైన ఏదైతే ఆ సమావేశంలో చర్చించి బిల్లు తీసుకున్నారో ఆ బిల్లు పైన అమరావతికి సంబంధించిన రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అమరావతికి సంబంధించిన రైతులు, తెలుగుదేశం పార్టీ, మొత్తం కొంతమంది ప్రజా సంఘాలు కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ బిల్లును ఆపండి, సిఆర్డీఏకి మాకు కొన్ని ఒప్పందాలను 33,500 ఎకరాల భూమిని మేము రాజధాని కోసం ఇచ్చామని వాళ్ళు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటంలో హైకోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేయండి అని. దానిపైన అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్. అది ఇప్పుడు ఆన్గోయింగ్ ఉంది, నడుస్తుంది కేసు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకొని హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. అమరావతిని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఆ పిటిషన్కి అర్థం లేదు కాబట్టి ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకుంటుందా ఏంది ప్రభుత్వం? ఆ విత్డ్రా చేసుకోవడానికి లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చిస్తారట. చర్చించిన తర్వాత విత్డ్రా చేసుకునే కార్యక్రమాన్ని, ఆ కేసుని తీసుకుంటారు. దాని తర్వాత స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా అమరావతికి సంబంధించి పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభకు సంబంధించి దిశ చూద్దాం. 100 రోజుల్లోనే హామీల అమలట.
త్వరలో అన్నదాత సుఖీభావ, ఆడబిడ్డ నిధికి కసరత్తు, తల్లికి వందనం, ఏటా 3 ఉచిత సిలిండర్లు కూడా. వాగ్దానాల అమలుకు ఒడివడిగా కూటమి సర్కార్ అడుగులు. 100 రోజుల్లోనే హామీలు అమలు అయితేనేట. మరి ఇప్పటికి అమలైన హామీ అయితే ఏం కనిపించలే. 100 రోజుల్లో అమలు అవుతున్నాయని చెప్తున్నారు. ఒక్క అమలైన హామీ 100 రోజుల్లో ఏముందంటే పెన్షన్ల పెంపు ఒకటి ఉంది. మిగతా బస్సు, ఉచిత బస్సు కానీ, సిలిండర్లు కానీ, అన్నదాత సుఖీభావ కానీ అవి కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఆడబిడ్డల నిధి ఒక మహిళకి 1500 రూపాయలు ఇచ్చేది కానీ, ఈ వాగ్దానాలు ఇంకా తల్లికి వందనం కానీ ఏవి కాలేదు. కానీ 100 రోజుల్లో అమలు అవుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికి 1 మంత్ కావస్తుంది. ఇంకొక 60-70 రోజులు టైం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ 100 రోజులు అవ్వడానికి. ఇంకో 70 రోజుల్లోనే ఇవన్నీ త్వరలోనే అన్నదాత సుఖీభావ, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఏటా ఉచిత సిలిండర్లు, అదేవిధంగా రవాణా, ఉచిత రవాణా ఆర్టీసీ బస్సులు, ఇవన్నీ కూడా అమలు అయితే అప్పుడు 100 రోజులు అయినట్టు. దానికైతే ఒడివడిగా అడుగులేస్తున్నట. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న ఉచిత ఇసుక, ఫ్రీ ఇసుక అని చెప్పారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అక్కడ పోతే ఫ్లెక్సీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తారట. దానికి సంబంధించి పెద్ద గందరగోళం ఉంది. ఇది మరి అట్లా లేకుండా మిగతా కార్యక్రమాలలో కూడా కరెక్ట్గా ఏదైతే ఉందో అది అమలు అయ్యేటట్టు చూడాలి. ఇక్కడ అధికారంలోకి వస్తాం, షర్మిలా ప్రయత్నాలు బలోపేతం చేస్తాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుపుకు వెతుకుంటాం. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తడాకా ఏమిటో చూపిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏంది తడాకా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని. అందుకే ఈరోజు తెలంగాణ మంత్రివర్గం అంతా ఆంధ్రాకు వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మా నేత వైఎస్ఆర్ బిడ్డ షర్మిల చేస్తున్న అన్ని ప్రయత్నాలకు అండగా నిలుస్తాం. ఒకవేళ కడపలో ఉప ఎన్నిక వస్తే గల్లీ తిరిగి అయిన కాంగ్రెస్ పార్టీ తడాకా ఏంటో చూపిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల త్వరలో ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జ్ఞాపకాలు రోజులు గడిచే కొద్దీ పేదల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తున్నట్టు కొనియాడారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న అభిమానులకు కొదవలేదని చెప్పారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం మొత్తం కూడా నిన్న కొంతమంది విజయవాడకి వెళ్ళారు. అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి 75వ జయంతి నిన్న పెద్ద ఘనంగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని పిలిచింది. ఆమె పిలిస్తే ఆయన మాట్లాడుతుండడం, మా తడాకా ఏందో కడపలో ఒక ఉప ఎన్నికలు వస్తే చూపిస్తాం. మా తడాకా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం మా లక్ష్యం ఇక్కడ 2029లో అంటున్నాడు అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఈ తడాకా చూపించడానికి అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ ప్రజలకు సేవ చేయమని, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఆత్మాభిమానాన్ని నిలబెట్టమని. కానీ మీరు ఏపీకి పోయి రాజకీయాలు చేయడానికి కాదు, ఏపీలో షర్మిలాని గెలిపించడానికి, ఇంకో పార్టీని గెలిపించడానికి కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు పిలిచిందే తడువుగా, అడిగిందే తడువుగా అపాయింట్మెంట్ ఇచ్చి 6వ తారీఖు మాట్లాడదామంటే మాట్లాడి తలలూపుకొని వెళ్ళి ఆ పరిష్కారం ఏందో ఏం కథో ఏం చేశారు. కానీ ఆయన వచ్చి నేను ఈడ పసుపు జెండా బాత్తా అంటున్నాను. ఈ పసుపు జెండా ఆయన ఎడబాతటం ఏంది? నువ్వు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఏంది? దీనికోసం కాదు, ఎక్కడైనా అక్కడైనా మిమ్మల్ని గెలిపించింది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని గెలిపించినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా అక్కడ ప్రజలకు సంబంధించి సంక్షేమం, అభివృద్ధి ఇట్లాంటివి చేయడానికి. కానీ మీరు ఒక రాష్ట్రంలో గెలిచి ఇంకో రాష్ట్రంలో పోయి రాజకీయాలు చేయడానికి, అక్కడ మీ జెండాలు బాతుకోవడానికి, మీ రాజకీయాలు చేయడానికి మిమ్మల్ని గెలిపిలే. చంద్రబాబు నాయుడు గారు కూడా విచిత్రంగా తెలంగాణకు వచ్చి ఏం చెప్తుండు? పసుపు జెండాను ఇక్కడ బాత్తాం, పసుపు జెండా రెపరెపలాడిస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఎవడికి కావాలా నీ పూర్వ వైభవం? తెలుగుదేశం పార్టీ అవసరం ఇవాళ తెలంగాణకు ఉందా అనేది ఇవాళ తెలంగాణ వాదులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పర్యటించడం, హైదరాబాద్కు రావటం, పార్టీ కార్యక్రమాలు వ్యక్తిగతంగా వస్తే ఎవడు పట్టించుకోవడం. పార్టీని పునాది వేస్తాం, పార్టీని మళ్ళీ అభివృద్ధి చేస్తాం అంటే ఎక్కడా కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు లేరు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఎంటర్టైన్ చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీని. దేనికి ఊరేగింపులు? విమానాశ్రయం నుంచి మొత్తం హైదరాబాద్ మొత్తం ఏ విజయం సాధించిండని, తెలంగాణ కోసం ఏం చేసిండని ఊరేగింపులు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి ఇలా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి వ్యక్తి అడుగుతున్నారు.
దేనికి హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీ బోర్డులు, దేనికి హైదరాబాద్ వ్యాప్తంగా తోరణాలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. ఎవరి కడుపు నిండిద్ది ఈ హోర్డింగ్ల వల్ల, ఈ ఫ్లెక్సీల వల్ల? తెలంగాణ సమాజానికి ఏమి హెచ్చరిక చేస్తున్నారు మీరు? తెలంగాణ సమాజం గొంతు పైన తెలుగుదేశం పార్టీ అనే కత్తిని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారిని ఇలా నిలదీస్తున్నారు తెలంగాణ సమాజం. స్పష్టంగా 10 సంవత్సరాలు ఉనికి లేని మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎట్లా వచ్చిండు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో విచ్చలవిడిగా ర్యాలీలు, ఇచ్చలవిడిగా ఫ్లెక్సీలు, ఇచ్చలవిడిగా హోర్డింగ్లు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంటే రేవంత్ రెడ్డి గారు మీరిచ్చిన ధైర్యమే. మిమ్మల్ని ఇక్కడ గెలిపించింది తెలంగాణ సమాజానికి సేవ చేయమని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఉత్సవాలు చేయడానికి కాదు, లేదా ఆంధ్రప్రదేశ్కి పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా అనే దానికి కాదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం తెలంగాణలో మాట్లాడుకుంటుంది. ఈయన పోయి ఆడ గెలిపిస్తారట. కడపలో నేను గెలిపిస్తా అంటున్నాను. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఎంపీ ఓడిపోయింది, నువ్వేం కడపలో పోయి గెలిపిస్తావు? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయి బీజేపీ పార్టీ గెలిచింది ఆడ విచిత్రంగా. ఇక్కడ 17 ఎంపీలు ఉంటే సగం కూడా గెలవలేని పరిస్థితులు 8 స్థానాలకు పడిపోయింది 6 నెలల్లో ప్రభుత్వం వచ్చాక. నువ్వు పోయి మళ్ళా ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ, ఏపీలో ఉప ఎన్నికలు వస్తే కడపలో తడాకా చూపిస్తూ, ఏంది చూపించేది? మహబూబ్ నగర్లో ఏం చూపించారు తడాకా? చేవేళ్లలో ఏం చూపించారు తడాకా? సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఏడా, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు ఏది మీ తడాకా అంటున్నారు తెలంగాణ సమాజం. మీరు తడాకా చూపిస్తే మీ మహబూబ్ నగర్లో ఎంపీ గెలిచేది అని అంటారు. మీ సొంత జిల్లాలో ఎంపీని ఓడగొట్టుకున్నారు. ఇక మీరు మళ్ళీ పోయి కడపలో షర్మిలాని గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తడాకా చూపిస్తారు అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుకుంది. మీరు కడప పోయి రాజకీయాలు చేయడానికి, తడాకా చూపించడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది అని చెప్పేది. ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్తుండు, ఇక్కడనే గతి లేదు, అక్కడ వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇగో, కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, ఉప ఎన్నిక వస్తే ఊరూరా తిరుగుతా రేవంత్ రెడ్డి గారు అంటుండు. కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేస్తాడట, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతాడు. ఏ ఊర్లో తిరుగుతూ? మొన్న తిరిగారుగా మహబూబ్ నగరు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు ఇవన్నీ తిరిగినవుగా, ఎందుకు గెలవలే? నీ సొంత కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్లో ఓడిపోయినావు కదా ఊరూరా తిరిగి. ఇక్కడ గెలవలేదు కానీ అక్కడికి వెళ్తాడట. ఇక్కడ మహబూబ్ నగర్లో ఆయన సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేని ఆయన పోయి కడపలో ఎంపీని గెలిపిస్తారంటే జనం నవ్వుకునే పరిస్థితి. దీనికి కాదు ఆయన మిమ్మల్ని గెలిపించింది, కడపలో రాజకీయాలు చేయడానికి కాదు మిమ్మల్ని తెలంగాణ సమాజం గెలిపించుకుంది. తెలంగాణలో రుణమాఫీ అడుగుతున్నారు, తెలంగాణలో రైతు భరోసా అడుగుతున్నారు, తెలంగాణలో నిరుద్యోగ భృతి అడుగుతున్నారు, తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు, తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోపు నింపుతా అని చెప్పారు అడుగుతున్నారు, 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను అడుగుతున్నారు. వాటి గురించి మాట్లాడకుండా మీరు నేను కడపలో గెలిపిస్తా, ఊరూరు తిరుగుతా, తడాకా చూపిస్తా, మీ తడాకా ఇక్కడ పరిపాలనలో చూపించండి, మీ తడాకా ఇక్కడ రాజకీయాల్లో చూపించండి, అక్కడ కాదు చూపించాల్సింది అనేది ఇలా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. ఏపీలో షర్మిలాదేవి విపక్ష పాత్ర 2029లో ఆమె సీఎం అయిపోయి ప్రకటించిండు. 2029లో ఆమె సీఎం అంట. నువ్వేమన్నా నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ సీఎం ఎవరు ఉండాలనేది ఎవరు ప్రకటిస్తారు? ఏఐసిసి చీఫ్ ప్రకటిస్తారు. నువ్వు ఒక పక్క రాష్ట్రం పిసిసి అధ్యక్షుడు పోయి ఇంకొక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం అంటే ఇది మరి పెద్ద జోక్ అనమాట. ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవన్, ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవన్. అదే చంద్రబాబు నాయుడు 6వ తారీఖు నేను వస్తున్నా అంటే జీ హుజూర్ అని అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టి అంగరంగ వైభవంగా స్వాగతం పలికి ప్రభుత్వ పైసలతోని సన్మానాలు చేసి ఏం సాధించారంటే గుండు సున్నా, ఏం లేదు. మీ చర్చల వల్ల ఏమొచ్చింది తెలంగాణ సమాజానికి కానీ ఏపీ సమాజానికి? ఏమి రాలే. మీ ఆర్భాటాల కోసం, మీ యొక్క పర్సనల్ ఎజెండా కోసం, మీ వ్యక్తిగత ఇది పెంచుకోవడం కోసం మీరు ప్రభుత్వాలను ఆడుకొని, ప్రభుత్వ సొమ్మును ఆడుకొని, ప్రభుత్వంలో ఒక ప్రతినిధులుగా ఉండి ఎక్కడా కూడా పల్లెత్తు మాట బయటికి చెప్పారా? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా కూర్చున్నప్పుడు ఇన్ కెమెరా ఏం చర్చించారో బయటికి తెలపాలని తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. ఎక్కడ లేని 10 సంవత్సరాలు లేని తెలుగుదేశం పార్టీ జెండాలు ఎట్లా వచ్చినాయి హైదరాబాద్లో అని ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది, నిలదీస్తుంది.
మీరు చర్చల పేరుతోని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారం పేరుతో ఒక దగ్గర కూర్చొని రాజకీయాలు చేసి తెలంగాణ సమాజం పైన తెలుగుదేశం పార్టీ జెండాను రుద్దాలని రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తాడా? రేవంత్ రెడ్డి సహకరిస్తాడా తెలుగుదేశం పార్టీకి అనే ఒక అనుమానం తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని చర్చల పేరుతోని సమస్యల పరిష్కారం పేరుతోని ఏ సమస్యను పరిష్కరించారు? మీరు ఏం మాట్లాడారు? చెప్పారా తెలంగాణ సమాజానికి? లైవ్ ఇవ్వాలి కదా, లైవ్ ఇవ్వాలి, మీడియాని ఎలో చేయాలి. ఏంది దేంట్లో ఏముంది సీక్రెట్? అందులో ఇటు రాష్ట్రానికి అటు రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలు అయ్యి ప్రజలకు తెలవాలిగా. దాంట్లో సీక్రసీ ఏముంది? సీక్రసీ మళ్ళా ఎవడికి బయటికి చెప్పడు. మళ్ళీ అంతా అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు బయటికి మంత్రులు వచ్చి ఇది చేసినాం, అధికారులతో ఒక కమిటీ అట, మంత్రులతో కమిటీ అట, ముఖ్యమంత్రులు మంత్రులు అట కూర్చునేది. ఇక దీనికోసం నువ్వు ఆ నుంచి రావాలా, నువ్వు ఉత్తరం రాయాలా, తెలంగాణ ప్రభుత్వం స్పందించాలా. ఇదే అదేదో అధికారులతో కమిటీ చేసి అక్కడ కూర్చొని అక్కడ వీళ్ళు అధికారులతో ఒక కమిటీ చేసుకుంటే కొంపల మునిగినా? అసలు కేంద్రం పాత్ర అయింది ఇందులో. ఇదంతా తెలంగాణ సమాజాన్ని బ్లఫ్ చేయడానికి, అటు ఏపీ ప్రజలను బ్లఫ్ చేయడానికి తప్ప ఏం లేదు ఇందులో. ఇది కడప నుంచే జెండా ఎగరేస్తారట. బీజేపీతో తెర వెనక పొత్తు పెట్టుకున్న వారు వైఎస్ వారసులు ఎవరైతారో జయంతి సభలో రాహుల్ గాంధీ ఆయన రేవంత్ రెడ్డి చెబుతుండ్రు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. మరి అదే బీజేపీలో ఉన్న బాబును కలుసుకొని నువ్వు భుజాలు ఎగరేసుకొని ఆయన వాటేసుకొని సంబరాలు చేసుకుంటాయి. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుని ముందు పెట్టి ఇక్కడ బీజేపీ ఎదగటానికి, బీజేపీ రాజకీయాలు చేయడానికి చూస్తుంటే అదే చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన స్వాగతాలు పలుకుతూ ర్యాలీలకు పర్మిషన్లు ఇచ్చి మీరు ఇలా హైదరాబాద్లో ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది. ఒకవైపు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్ల కోసం, వాళ్ళ హక్కుల కోసం. వాళ్ళని ఈడ్చకెళ్ళి మహిళలు, అమ్మాయిలని కూడా చూడకుండా ఈడ్చి దిశపోయి పోలీస్ స్టేషన్లలో బంధించి నైట్ అయినా వదిలిపెట్టిన పరిస్థితి. ఇంకొక వైపు తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడికి ఘనమైన స్వాగతాలు, హారతలు పడుతుంటాయి. ఏంటి దీని అర్థం అని రేవంత్ రెడ్డి గారిని ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.